టాలీవుడ్లో రెండు పెద్ద సినిమాలైన అఖండ 2 మరియు ది రాజా సాబ్ విడుదల తేదీలు వాయిదా పడ్డాయి. నిర్మాతలు ఈ వాయిదా గురించి అధికారిక ప్రకటన చేశారు. కొత్త తేదీలు త్వరలో వెల్లడి కానున్నాయి. టాలీవుడ్లో రెండు సినిమాలు వాయిదా పడ్డాయి. రెండూ పాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం. డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ వాయిదా పడింది. అదే సమయంలో బాలకృష్ణ నటిస్తోన్న అఖండ 2ని కూడా వాయిదా వేశారు. తాజాగా ఈ విషయాన్ని నిర్మాతలు ప్రకటించారు. గురువారం ఉదయం మిరాయ్ ట్రైలర్ ఈవెంట్ జరిగింది. ది రాజాసాబ్ మూవీ డిసెంబర్ 5నే విడుదలవుతుందా అని రిపోర్టర్ ప్రశ్నించగా, నిర్మాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ స్పందిస్తూ, డిసెంబర్ 5న రావడం లేదు అని, జనవరి 9న విడుదల చేయబోతున్నామని తెలిపారు. మారతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కామెడీ ఫాంటసీ హర్రర్ థ్రిల్లర్గా ఈ మూవీ రూపొందుతుంది. 9/28/2025 ఇక తాజాగా బాలయ్య కూతురు తేజస్విని కూడా స్పందించారు. అఖండ 2ని వాయిదా వేస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సినిమాకి టెక్నికల్గా చాలా వర్క్ ఉందని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే అవుతుందని తెలిపారు. విఎఫ్ఎక్స్ విషయంలో ఇంకా కాస్త టైం కావాలని, క్వాలిటీ అవుట్పుట్ కోసం టైం తీసుకుంటున్నట్టు తెలిపారు. పాన్ ఇండియా తరహాలో బెస్ట్ అవుట్పుట్ ఇచ్చేందుకు తమకు సమయం సరిపోవడం లేదని, అందుకే విడుదల విషయంలో అనుకున్న డేట్కి రాలేకపోతున్నామని తెలిపారు. ముందుగా ఈ మూవీని సెప్టెంబర్ 25న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించిన విషయానికి తెలిసిందే. ఇప్పుడు అఖండ 2 వాయిదా పడింది. 2/2/14/2023, 3 నుండి 14/28/2025 కొత్త డేట్ని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ మూవీని డిసెంబర్లో విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. గతంలోనూ అఖండ మూవీ డిసెంబర్లోనే విడుదలయ్యింది. అది పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు కూడా అఖండ 2 విషయంలో అదే సెంటిమెంట్ని ఫాలో అవుతున్నట్టు, సినిమాని డిసెంబర్లో విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. ఇక బాలయ్య హీరోగా నటిస్తోన్న అఖండ 2కి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న విషయానికి తెలిసిందే. బాలయ్య కూతురు తేజస్విని సమర్పణలో 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ మూవీని నిర్మిస్తున్నారు. దీంతో ఇప్పుడిది పవన్ కళ్యాణ్ ఓజీకి పెద్ద ఊరటనిస్తుంది. ఓజీ విడుదలకు లైన్ క్లియర్ అయినట్టయింది. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీని కూడా సెప్టెంబర్ 25నే విడుదల చేస్తున్నారు. మొదట అఖండ 2, ఓజీలు ఇదే తేదీన విడుదల తేదీ ప్రకటించారు. దీంతో ఈ రెండు సినిమాల మధ్య తీవ్ర పోటీ ఉంటుందని భావించారు. దసరా పండుగ ఉండటంతో పోటీ ఉన్నా, రెండు సినిమాలు ఆడుతాయని, కాకపోతే కలెక్షన్ల పరంగా ఇబ్బంది ఎదురవుతుందని భావించారు. కానీ అఖండ 2 వాయిదా పడటంతో ఇప్పుడు ఓజీకి లైన్ క్లియర్ అయిందని చెప్పొచ్చు. ఇక పవన్ హీరోగా రూపొందుతున్న ఓజీ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్నారు. చివరిగా, అఖండ 2 మరియు ది రాజా సాబ్ సినిమాల వాయిదా వల్ల అభిమానులు కాస్త నిరాశ చెందవచ్చు. అయితే, సినిమాల నాణ్యత కోసం ఈ వాయిదా సహాయపడుతుందని ఆశిద్దాం.